హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవ్వ దోశ ఎలా వేసానో చూడండి. చాలా బాగా వచ్చింది. రవ్వతోనే చేశాను. మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, దాంతో చేశాను దోశ. అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా పైన కరకర చాలా బాగా వచ్చింది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే మొత్తం ఇలా రవ్వ అయితే ఇలా కలుపుకొని మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఏమేమి కలుపుకున్నానో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇక దోశ వేసుకోవడమే. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీస్, ఆనియన్, కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇలా దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లుకొని ఒక కాటన్ క్లాత్తో అయితే మొత్తం తుడుచుకుంటున్నాను. ఇలా తుడుచుకోవడం వల్ల దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అక్కడక్కడ, చూస్తున్నారు కదా. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే దోశ మనకు దోశ పెంకకు అతుక్కోకుండా ఉండడం కోసం. చూస్తున్నారు కదా, ఇలా నేనైతే కొంచెం మందంగానే వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు పలుచగా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి దోశ. ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే దోశ మంచిగా రావడం కోసం. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటాను నేనైతే. మీకు కావాలంటే ఒక సైడే ఇట్లా పైన వరకు రెడ్గా కాలంటే వరకు ఉంచుకోండి, లేదంటే మళ్ళీ రివర్స్ తిప్పుకోండి. చూస్తున్నారు కదా, దోశ అయితే ఇలా అయింది. ఇలా ఎర్రగా కాల్చుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రవ్వ దోశ చాలా బాగుంటుంది. ఇందులో ఏమేమి కలిపాను నేను జస్ట్ పైన వేసుకునే వాటి వరకే చెప్పాను. ఇంకేమేమి కలిపాను అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దోశలు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన ఇలా. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇంతవరకు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇంట్లో దోశ పిండి లేనప్పుడు అయితే ఈ దోశ అయితే ఇలా వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే అయితే మనం దోశ పిండిని పప్పు నానబెట్టాలి చేయాలనే అవసరం లేదు. ఇలా అయితే చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.